ఓయ్ చెంచు, చూసావుగా, ఈ 3 రోజుల మీదే నీ కూతురు జీవితం ఆధారపడుందే. అమ్మడో, నీ కాళ్ళు పట్టుకుంటానే, వాళ్ళేమీ చేయకే. అంటే నీకు జగదీశ్వరి మీద కంటే నా మీద నమ్మకం ఎక్కువ అన్నమాట. వాళ్ళంటే మంచోళ్లే. అంటే ఏంటే? నువ్వేమన్నా అనుకో అమ్మడో, జగదీశ్వరమ్మకి కాలం కలిసి రాలేదు. నీ కూతురు జీవితకాలం పాటు ఒంటరిగా బతకాల్సిందేనే. అదేనే జరిగేది. వద్దమ్మడో. పోనీ ఓ పని చేయనా? ఏంటి? నేను వాళ్ళతో వేరే కాపం పెట్టేసినా అప్పుడు చిన్ని నీకు అంట పడదు కదా, ఏమంటావు? నోరు ముయ్యమంటాను. వేరుగా వెళ్ళినంత మాత్రాన అది ఇంటి కోడలు కాకుండా పోతుందా? అంటే ఏంటమ్మడో? చిన్నీని నీ చిన్నిని పెద్ద ప్లాన్ వేసి శ్రీరామ్కి భార్యగానే కాదు, నీకు కూతురుగా కూడా కాకుండా చేస్తాను. పెద్ద వీరావేశంతో మేడం విడాకుల పేపర్ మీద సంతకం చేయించింది. చూద్దాం. అవును, జగదీశ్వరం పొరపాటు చేసింది. పోన్లే, ఇప్పటికైనా ఒప్పుకున్నావు పొరపాటే అని. విడాకుల మీద సంతకం చేయించుకోవడం పొరపాటు అనట్లేదే, శోభనం ఆపితే విడాకులు అంది రైటే. ఆపకపోయింటే నువ్వు విడాకుల మీద సంతకం పెట్టాలని రాయించుకుని ఉంటే నీ దైద్యం వదిలిపోయేది. నీ దుంపదిగా, నిజమే కదూ? ఆవిడికి ఐడియా రాలేదు. అమ్మయ్యా, బతికిపోయాను. మన మంచికే జరిగింది. ఎలాగైనా ఈ బంపర్ ఆఫర్ని మనం ఉపయోగించుకోవాలి. ఎస్. అక్క అక్క, ఏంటి జగదీశ్వరి, పువ్వులు తెప్పించమని తెప్పించావా? తెప్పించాను, అదిగో అక్కడే బుట్టలో ఉన్నాయి. ఓకే అత్తయ్య, ఏంటమ్మా? ఫ్రూట్స్ 2 బుట్టలు తెప్పించాను, 2 పంపించు. పంపించేసేయ్. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ? నందిని, మాట్లాడవే, చెప్పు. ఏంటి తెగ హడావిడి చేస్తున్నారు? ముహూర్తం ఇవ్వాల కాదు మరేంటి, ఇవ్వాలే ఇప్పుడే అన్నట్టు సందడి చేస్తున్నారు. అమ్మా అమ్మా, ఇప్పుడే పంతులు గారికి ఫోన్. వదులు. నీకన్నా పిచ్చా? బుద్ధుందా నీకు? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. అబ్బా కార్తికేయ, ఇప్పుడు అది ఏమందిరా? కాలర్ పట్టుకొని లాగిందమ్మా. బుద్ధి లేకపోతే సరి. ఏయ్ వేఫే, మాటలు తిన్నగా రాని. ఎవరికి బుద్ధి లేదో ఇక్కడి వాతావరణం చూస్తేనే తెలుస్తుంది. రేఖ, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? మాట తప్పి ప్రవర్తిస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండమంటారు అత్తయ్య? ఓయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరు మాట తప్పింది? అమ్మా వదిలే, ఎందుకు రోజు గొడవ పట్టం? ఆవిడ మారకపోయినా మనమైనా మారాలి కదా. అవును, ఎంత మారిపోయారో అర్థమవుతూనే ఉంది. ఏంటి నీ బాధ? మనం నవ్వుతూ ఉన్నాం కదా, అదే దాని బాధ. ఏయ్, తమరు కాస్త నోరు ముయ్యండి. ఎందుకు నోరు మూసుకోవాలమ్మా? రేఖ ఎన్ని తప్పులు చేసినా సమర్థిస్తావు. అక్షరం ఏమన్నా అంటే మాత్రం అంతెత్తున లేస్తావు. సమర్థించకపోయినా పర్లేదు, కాస్త మౌనంగా ఉంటే మంచిది. ఏనాడైనా నువ్వు రేఖని ఇలా సమర్థించావంట్రా? చిచి, దాన్ని కూడా బాగా చూసుకుంటే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా. అలా పెట్టండి అత్తయ్య గట్టి. గడ్డి గిడ్డి అన్నావు అనుకో. అనయ్య ఊరుకో. ఎందుకనయ్యా? పెద్దమ్మ అన్నట్టు ఆవిడతో ప్రేమగా ఉండొచ్చుగా. రేయ్ పోరా. అలా పెట్టరా వీడి గడ్డి. వీడు మారితే నాకు ఈ బాధలేందుకు? దాన్ని కూడా అలా చూసుకోమనగా నేను మొత్తుకునేది. నేను అదే ఫీల్ అవుతున్నా. నందిని, ఇక బయలుదేరండి, టైం అయిపోతుంది. అవును, రండమ్మా, టైం అయిపోతుంది. అవును శ్రీరామ్, గిరిని రమ్మని చెప్పావా? చెప్పానమ్మా, వాళ్ళ ఊరి నుంచి ఎవరో ఎగ్జామ్ రాయడానికి వచ్చారంట, బస్ ఎక్కించి వస్తా అన్నాడు. ఫోన్లే, దారిలో కలవమని అడ్రస్ చెప్పండి. అలాగే వదిలే. రామ్మా రా. పంతులు గారా? నేనండి సురేఖని. నమస్తే నమస్తే. అవును పంతులు గారు, మీరు శోభనానికి 3 ముహూర్తాలు నిర్ణయించారు కదా? అవునమ్మా, 6, 12, 18 దివ్యంగా ఉంటాయి.
దివ్య అన్న మాట మాట్లాడకండి, ఒళ్ళు మండిపోతుంది. సరే కానీ ఈ ముహూర్తాల కంటే ముందు జరగనివ్వచ్చా? నిక్షేపంగా జరుపుకోవచ్చమ్మా. కాకపోతే ఆ 3 తేదీలు దివ్యమైన సారీ మంచి ముహూర్తాలు అన్నమాట. సరే పంతులు గారు. జగదీశ్వరి, నీకేనా ఉన్నాయనుకున్నావు తెలివితేటలు? నా తెలివిని చూసి నువ్వు మూర్ఛపోతావు. చూస్తుండు. దీనిలో కూర్చొని వెళ్దాం. అక్కడ ప్రత్యక్షం అవుతాను. దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి గోడ కొట్టిన బంతుల్లా మళ్ళీ ఇంటికొచ్చి పడాలి. నాన్న కార్తికేయ, పళ్ళు బ్యాక్ సీట్ లో పెట్టు. సరే. మరి పూలు ఎక్కడ పెట్టాలి అత్తయ్య? నీ నెత్తిని పెట్టుకోవే తింగర మోహన్ దానా. లొకేషన్ మారిస్తే తెలియదనుకుంటున్నావే? తేలుస్తాను మీ సంగతి. కార్తికేయ, నువ్వు ఓ పని చేయరా. ఏంటమ్మా? ఫ్రూట్స్ తీసుకెళ్లి డిక్కీలో పెట్టు. అలాగే. పిచ్చత్తయ్యా, నువ్వే కొంప ముంచేలో ఉన్నావు. అబ్బా అన్నయ్య, ఇప్పుడు ఆ డిక్కీ ఎవడెత్తుతాడు? అది ఏమంటావని లోపల పెట్టే. అమ్మయ్యా, బద్ధకం మనల్ని బతికించింది. డిక్కీ తీస్తే ఆ నిమిషం పాటు నందిని కనిపించదని శ్రీరామ్ బాధ. 3G జనరేషన్ వచ్చిన ఇలాంటి తొక్కల మాటలు మానరా వీళ్ళు మారరు. సర్లే, ఇప్పుడు ఈ సామాజిక స్పృహ గురించి నాకెందుకు గాని తొందరగా కదలండ్రా నాయనా, ఉక్కబోసి చేస్తున్నా. మ్యామ్, ఇక మేం బయలుదేరతాం. వెళ్ళొస్తాం. అలాగేనమ్మా, వెళ్ళిరా. ఈ బాయ్లు ఎంతసేపు చెప్తారు? తొందరగా కదలండ్రా. నాన్న శ్రీరామ్, ఒకసారి పంతులు గారితో మాట్లాడు. అలాగేనమ్మా. బాయ్ బాయ్. అమ్మా, అమ్మయ్యా కదిలారు. లొకేషన్ ఎక్కడో. ఏ రోడ్లో వెళ్తున్నారా బాబు? మీరు వెళ్ళేది శోభనానికో పొలం కొనడానికా? ఇంత గతుకుల రోడ్లో వెళ్తున్నారు. టైం 5 అవుతుంది. వింటర్ కదా, తొందరగా చీకటి పడిపోతుంది. అవును శ్రీరామ్, చీకటి పడేలోపే వెళ్ళాలి. వెళ్ళండి వెళ్ళండి, చీకటి పడే లోపే నీ బతుకు చీకటైపోతుంది. గుంటూ. అబ్బా, ఏం రూట్ శ్రీరామ్ ఇది? ఇన్ని గతుకులున్నాయి. జీవితం అంటే ఔటర్ రింగ్ రోడ్లా సాఫీగా ఉండదు. గుంటలు కూడా ఉంటాయని నీకు సింబాలిక్గా చెప్పటానికే ఈడు తీసుకొచ్చాను. ఎటు మనం కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం కదా. అబ్బచ్చా, నాకు జీవితం అంటే ఏంటో తెలియదులేండి. తెలీదనే చెప్పామండి, తప్ప? నా జీవితంలో రేఖ అనే బండ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ లో సాఫీగానే ఉండేది. వస్తే గుంటూ, నేను నీ కంటికి బండలా కనిపిస్తున్నానంటే పదవే దిగుతారుగా, అప్పుడు చెప్తాను నీ పని. జయసురమ్మా, జయసురమ్మా, జయసురమ్మా. ఏంటి చెంచు? రేఖ కనబట్టలేదమ్మా. ఏంటి రేఖ కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళిందా పాపం? తప్పిపోయిందేమోనమ్మా పాపం. టీవీలో కనబడుట లేదు, ఆచూకీ తెలిపిన వారికి ఊరి శిక్ష వేయబడును అని ప్రకటిద్దామా? అదంటే మీకు చులకండ్రా? ఏంట్రా, దాన్ని ఆచూకీ చెప్పిన వాళ్ళని చంపేస్తావా? మామూలుగా కాదమ్మా, ఊరేసి చంపుతాను అన్నాను.
కార్తికేయ తప్పు అలా మాట్లాడకూడదు. తప్పే ఉందమ్మా, ఆ చేసి పల్లికి అదే సరే శిక్ష. చెంచో ఏంటోనా ఓ రెచ్చిపోతున్నావు? ముందే నా కూతురు అయిన తర్వాతే నీ కాల్ అయింది, ఇది కాల్ అయిన తర్వాతే అది నీ కాల్ అయింది. అది తెలుసుకో ముందు. చెంచు మామూలుగా చెప్పొచ్చు కదా, కింద పడిపోయి ఉంటే. చూసే దోసేలే అమ్మా, కింద పడేయడానికి నువ్వే నా కూతురువా? ఇప్పుడు అది చిన్నిని ఆ బాబుని ఏ ఇబ్బంది పెడుతుందో అని నా బాధ. వాళ్ళతో వెళ్ళిందా? అబ్బా ఎంత బాగా చెప్తున్నావు వదినా. అంటే వాళ్ళు ఇబ్బంది పడినా పర్లేదు కానీ నీ కోళ్ళ మాత్రం క్షేమంగా ఉండాలి, అంతే కదా? అమ్మా చేసారమ్మా, నాకు వచ్చిన సందేశం అమ్మా. ఏమనుకోకుండా సందేశం తిరుగుతావు కదా. చెప్పు చెంచు. అప్పట్లో ఈ వదిలి సంబంధాన్ని ఏ మహానుభావుడు తీసుకొచ్చాడమ్మా? ఒక్కసారి చెప్పమ్మా, ఆయన బతుకుంటే ఆయనకు ఒకసారి కాలు మొక్కొద్దాం అనుకుంటున్నాను. చెంచు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు తెలుసా? అప్పట్లో నన్ను కావాలని ఏరి కోరి చేసుకున్నారు తెలుసా? అయ్యో అయ్యే ఉంటది. అందుకనే పాప అన్నయ్య గారు ఇన్నాళ్ళకి రిలీజ్ అయిపోయి బెంగళూరులో సెటిల్ అయిపోయారు, ఇంకా రావట్లేదు. చెంచు కాకపోతే ఇష్టపడి చేసినట్టు ఇష్టపడి ఏరుకోరి ఎవడ తెలంది ఊరికి అన్నానమ్మా, ఎడితే బాగుంటుందిలా. నవ్వుతున్నాను గాని అవతల అమ్మడు ఏపిడి పిడేస్తుందని టెన్షన్. ఏం చేస్తుందో ఏటో వస్తానమ్మా. అమ్మయ్యా ఆగింది. పాపం ఇంత దూరం వచ్చి అలసిపోయినట్టున్నారు. సగం దూరం నుంచి ఒక్క మాట మాట్లాడకుండా వచ్చారు. కళ్ళల్లో తేలిపోతూ వచ్చుంటారు పాపం. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్ని కళ్ళలుగా చేస్తా. ఓసై గుంటూర్, నన్ను బండరాయనంటావు కదా, చెప్తానే చెప్తా. రే నువ్వేలా వచ్చావరా? కారులో మేడం. ఎదవ జోకు లేకు. ఇప్పటిదాకా కార్లో శ్రీరామ్ వాళ్ళు ఉండాలిగా. ఆటో లేదు, కారు లేదు, మీరెలా వచ్చారు మేడం? నడుచుకుంటూ వచ్చాన్రా. ఇంతకి వాళ్ళేరి? వాళ్ళ మేడం గుడికి వెళ్ళారు. గుడికా? ఎందుకు? ఇంటికి ఏదో దోషం పట్టిందంట, వదిలించుకోవడానికి పూజలు చేయడానికి గుడికి వెళ్ళారు. ఈ పూలు ఫ్రూట్స్ ఏంటో? జగదీశ్వరి మేడం గారు ఫ్రెండ్ గాయత్రి మేడం గారు వాళ్ళ మనవరాలు పెద్ద మనిషి అయితేను ఇవి ఇచ్చేసి రమ్మన్నారు మేడం. నన్ను నమ్మమంటావు? రే గిరి, నువ్వు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నేను మోనార్క్ని. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. లోపల శ్రీరామ్ వాళ్ళున్నారు, నాకు తెలుసు. మీరు అనుకుంటే ఎవరు లేరు మేడం. ఏ చల్వే చల్. ఈ మేడం ఏంటి ఎవరి మాట పట్టించుకోదు. ఇంకొంచెం ఉంటే ఏ కంట కాకుండా పీక్కు తినేవి. అవును, ఈ గిరిగాడేడి వెళ్ళిపోయాడా? చెప్ప పెట్టుకున్న వెళ్ళిపోయి సచ్చాడేంటి? ఎవరు కావాలి మేడం? గిరి అని ఇక్కడ ఉండాలి కదా. వెళ్ళిపోయాడు మేడం. ఈ బుట్టలో మేడ రాగానే ఇమ్మని చెప్పాడు. లోపల ఎవ్వరూ లేరు అంటే నిజంగానే గుడికెళ్ళారన్నమాట. ఇప్పుడు కారు లేదు, డబ్బులు లేవు. హడావిల్లో బ్యాగ్ మర్చిపోయొచ్చాను. ఇప్పుడెలా? నాన్నగారండి ఎలా ఉన్నారండి? బాగున్నారా? అమ్మ ఎలా ఉందంటున్నారా? బానే ఉంది నాన్నగారండి. ఏంటి అమ్మతో మాట్లాడతారా? అమ్మ మీ స్కూల్ దగ్గరే. ఇదిగో రాంబాబు, రే రాంబాబు,
నేనమ్మా సెంచమ్మని. మీ నానమ్మ మాటలు నమ్మకే. మీ అమ్మ ఎప్పుడు స్కూల్కి వెళ్ళిందిరా? దాని బాగుందా చెంచు? సరే వదినా ఉండు. ఒరేయ్ ఎక్కడ పోయి అమ్మో ఎక్కడ పోయిన తెల్ల కానీ నువ్వు బాగా చదువుకో. రాజేశ్వరిని రుక్మిణిని అడిగినని చెప్పు. ఉంటానే. బాయ్ బాయ్ బాయ్. ఇదిగో వదినా. నీకు అసలు ముందుందా? నాన్నగారు ఏమనుకుంటారు? అవును కదా చెంచు, పాపం అమ్మ గురించి అలా చెప్తే పసి హృదయం గాయపడదు. అలా చెప్పు జగదీశ్వరి. ఏంటో చెప్పేది. మీకు వాళ్ళు ఎప్పుడైనా మీ నాన్నగారు స్కూల్ తీసుకెళ్ళిందా? పెద్ద అబద్ధాలు చెప్పి ఆ పసోడు మనసు ఎందుకు బాగా పెట్టడం, అందుకని చెప్పాను. బాగా చెప్పారండి. నేను ఎప్పుడు అంతే బాబు, కానీ మీరు అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోం చెంచు, బాగా అర్థం చేసుకుంటాం. ఆ సీసా ఏంటి జగదీశ్వరి? పుత్తూరు తైలమక్క, కాళ్ళ నొప్పులకి బాగా పనిచేస్తుంది. నీకా? కాదు, నీ కోడలికి. దానికా? దానికెందుకు? అది బానే ఉందిగా. నువ్వే చూడు. ఏమ్మా నందిని, దర్శనం బాగా జరిగిందా? పూజ చేయించారా? చేయించాం మేడం. అబ్బా, నిలబడి నిలబడి కాళ్ళు పట్టేసే అమ్మా. ఆ పూజారి ఓ పట్టాను కానివ్వడు. శ్రీరామ్, తప్పు. ఎవరి కోసం? మనందరం బాగుండాలనే కదా ఆయన అంతసేపు పూజ చేసేది. మన వాచ్మ్యాన్ పంపించి పూజ చేయించుకురమ్మను. అంతసేపు చేస్తాడేమో, ఏదో మమ అనిపించుకు పంపించేస్తాడు. ఇది మాత్రం కరెక్టేరా? ఏడ్చాలేరా, అయినా అలా అనకూడదు, తప్పు. ఇంతకీ రేఖకేమైంది జగదీశ్వరి? ఏంటమ్మా టెన్షన్ తట్టుకోలేకపోతున్నావా? మీరేంట్రా అలా నవ్వుతున్నారు? అదేంటోదినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అవ్వకుండా మా నవ్వుతూ చండాలంగా ఉండదు. చెంచు, లేకపోతే ఏంటమ్మా నవ్వుతున్నారంటది. ఆ వయసులో నవ్వుపోతే ఏంటి? అత్తయ్య, అమ్మా, అమ్మా. ఏంటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అమ్మా అయ్యాని మూలుగుతున్నావేంటే? మరి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తే అమ్మ అయ్యా అనకుండా ఇంకేమంటారక్క? ఏంటి 10 కిలోమీటర్లు నడిచావా? ఎలాగైనా వచ్చాను కానీ నువ్వు ఉండు అత్తయ్య. శ్రీరామ్, నేను డిక్కీలో ఉన్నట్టు మీకు తెలుసా? నువ్వు డిక్కీలో ఉండడం ఏంటే? అయినా నువ్వు చేసే పనులేంటే? చిచి, నీకు అసలు చెప్పలేవు. ఏంటమ్మడా డిక్కీలో తొంగున్నావా? ఎంత కరం పట్టిందే నీకు? ముందు ముందు ఇంకా అనుభవిస్తుందండి. ఏయ్ గుడ్డోర్! ఇదిగో పుత్తూరు తైలం. పాపం గతుకుల రోడ్డులో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి కాళ్ళు పట్టేసుండొచ్చు. రాసుకోమ్మా. ఇక్కడైనా తింగరి వేషాలు వేయడం మానుకో. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. నేను అంతే. మీరేదో రెచ్చిపోయి ఇచ్చిన ఈ ఆయిల్ తోనే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా బుద్ధి చెప్తాను. వస్తాను. ఆహమ్మా, ఇదిగో ఇది తీసుకుని వెళ్ళు. అక్కర్లేదు, నువ్వు వెళ్ళి తేవే. తేవాలా? వీళ్ళంటే పడదు కానీ వీళ్ళకి పుత్రులని కావాలా నీకు? కొని తెచ్చుకో. తింగిరి మొహందరాన్ని తింగిరి మొహందర. అమ్మా, అయ్యో, కర్మ. అబ్బా, అమ్మా. చల్లాపోతున్నావు కుట్టుకూరలా.